ఓం శాంతి. మురళీ డేట్ 16/6/2024. రివైజ్ అవ్యక్త మురళీ డేటు 3/3/2000. శుభభావమును మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకుని క్రోధమనే మహాశత్రువుపై విజయులుగా అవ్వండి. శుభభావమును మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకుని క్రోధమనే మహాశత్రువుపై విజయులుగా అవ్వండి. ఈ టాపిక్ పైన బాప్దాదా చెప్పారు. ఈరోజు బాప్దాదా తమ జన్మ సహచరులను అలాగే సేవా సహచరులను చూసి హర్షిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ బాప్దాదా యొక్క అలౌకిక జన్మ అలాగే జన్మ సహచరుల యొక్క జన్మ దివసము గురించి సంతోషం ఉంది. ఎందుకు? ఇటువంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ ఇతరులెవ్వరికీ ఉండదు. తండ్రి జన్మదినం కూడా అదే మరియు పిల్లల జన్మదినం కూడా అదే అని ఎప్పుడు కూడా విని ఉండరు. అటువంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. దీంతోపాటు అందరికీ ఒక అతీతమైన మరియు ప్రియమైన స్థితి స్మృతిలో ఉంది. అదేమిటంటే ఈ అలౌకిక జన్మ ఎటువంటి విచిత్రమైనది అంటే ఇక్కడ స్వయంగా భగవంతుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమాత్మ పిల్లల యొక్క శ్రేష్ఠ ఆత్మల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలో అనేక మంది మమ్మల్ని పుట్టించిన వారు భగవంతుడు పరమాత్మ అని నామమాత్రంగా అంటారు, కానీ దాని గురించి వారికి తెలియదు కూడా. అలాగే ఆ స్మృతిలో నడుచుకోరు కూడా. మేము పరమాత్మ వంశీయులము బ్రహ్మ వంశీయులము అని మీరందరూ అనుభవముతో అంటారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. మనం పరమాత్మ జన్మదినాన్ని జరుపుతాము. ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడకు చేరుకున్నారు. ఎందుకు? శుభాకాంక్షలను ఇవ్వడానికి మరియు శుభాకాంక్షలను తీసుకోవడానికి. బాప్దాదా విశేషంగా తమ జన్మ సహచరులకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సేవా సహచరులకు కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాల వజ్రాల రత్నాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూశారు కదా. ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. పూల వర్షాన్ని బంగారు వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు. కానీ బాప్దాదా మీ అందరిపైన పరమ ప్రేమ అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒకసారి కాదు, కానీ పదమాల రెట్లు హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు. అవి కూడా బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈరోజు జరుపుకునే మరియు శుభాకాంక్షలను అందించేటువంటి రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండ్ మేళం మ్రోగిస్తారు. బాప్దాదా పిల్లలందరి మనస్సులోని సంతోషము అనే బ్యాండ్ అనండి, మేళ వాయిద్యాలనండి, వాటిని వింటున్నారు. భక్తులేమో పిలుస్తూ ఉన్నారు. కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవటం వస్తుంది కదా. ఇలా ఇమిడిపోవటమే
సమానులుగా తయారు చేస్తుంది. బాప్దాదా పిల్లలను తమ నుండి వేరు చెయ్యలేరు. పిల్లలు కూడా వేరవ్వాలని అనుకోరు. కానీ అప్పుడప్పుడు మాయతో ఆటలాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళిపోతారు. నేను పిల్లలైన మీకు ఆధారాన్ని అని బాప్దాదా అంటారు. కానీ పిల్లలు అల్లరివారిగా ఉంటారు కదా. మాయ అల్లరివారిగా చేసేస్తుంది. వాస్తవానికి అటువంటి వారు కారు, కానీ మాయ అలా తయారు చేస్తుంది. అప్పుడు ఆధారంగా ఉన్నవారి నుండి పక్కకు వచ్చేసేలా చేస్తుంది. అయినా కూడా బాప్దాదా ఆధారముగా అయ్యి మళ్ళీ సమీపముగా తీసుకువస్తారు. బాప్దాదా పిల్లలందరినీ అడుగుతారు, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు అని. విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు చాలా ఇష్టమైన 2 పదాలు ఏమిటి? కంపానియన్ మరియు కంపెనీ, అనగా సహచరుడు మరియు సాంగత్యము. ఈ 2 విదేశీయులకు చాలా ఇష్టమైన పదాలు. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసులకు ఇష్టమా? సహచరుడు కూడా అవసరము మరియు సాంగత్యం కూడా అవసరము. సాంగత్యం లేకుండా కూడా ఉండలేరు, సహచరుడు లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏం లభించింది? సహచరుడు లభించారా? చెప్పండి, లభించారా లేదా? హాజీ. సాంగత్యం లభించిందా? హాజీ. ఇటువంటి సాంగత్యం, ఇటువంటి సహచరుడు మొత్తం కల్పంలో లభించారా? కల్పపూర్వం లభించారా? వీరు ఎటువంటి సహచరుడు అంటే వీరు ఎప్పుడు పక్కకు వెళ్ళిపోరు. పిల్లలు ఎంత అల్లరివారిగా ఉన్నా సరే వారు ఆధారంగానే ఉంటారు. అంతేకాదు, మీ మనసులోని ప్రాప్తులన్నింటినీ పూర్తి చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? ఈ మాట అందరి మనసులో నుండి వస్తుందా? లేక మర్యాదపూర్వకంగా అప్రాప్తి లేదు అని చెప్తున్నారా? పొందాల్సిందేదో పొందేశాము అనే పాట అయితే పాడుతారు కదా. మరి పొందేశారా లేక పొందాలా? పొందేశారా? ఇప్పుడు ఇక పొందడానికి ఏమీ లేదు కదా. లేక కొన్ని ఆశలు ఉండిపోయాయా? అన్ని ఆశలు పూర్తయిపోయాయా? లేక ఏమైనా ఉండిపోయాయా? బాప్దాదా అంటున్నారు, ఉండిపోయాయి. బాబాను ప్రత్యక్షం చెయ్యాలనే ఆశ మిగిలిపోయి ఉంది. పిల్లలందరికీ సందేశం తెలియాలి అన్నది బాబా యొక్క ఆశ. బాబా వచ్చారు, కానీ కొంతమంది ఇది తెలియకుండా ఉండిపోయారు అన్నట్లు ఉండకూడదు. అందుకే బాప్దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటంటే మా సదా యొక్క తండ్రి వచ్చారు అన్నది అందరికీ కనీసం తెలియనైనా తెలియాలి. బాప్దాదా యొక్క విశేషమైన ఆశ ఏమిటి అంటే మా తండ్రి వచ్చారు అన్నది అందరికీ కనీసం తెలియనైనా తెలియాలి. పిల్లల యొక్క హద్దు ఆశలన్నీ పూర్తయిపోయాయి. ప్రేమతో కూడిన ఆశలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజీపైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు. మరి ఈ ఆశ కూడా పూర్తయిపోయిందా? మీరు సంతుష్టాత్మలు. అభినందనలు. ఎందుకంటే పిల్లలందరూ తెలివైనవారు. ఎటువంటి సమయము అటువంటి స్వరూపాన్ని తయారు చేసుకోవలసిందే అని అర్థం చేసుకుంటారు. అందుకే బాప్దాదా కూడా డ్రామా యొక్క బంధనంలోనైతే ఉన్నారు కదా. పిల్లలందరూ ప్రతి సమయమనుసారంగా సంతుష్టంగా ఉంటారు మరియు సదా సంతుష్టమణులుగా అయ్యి మెరుస్తూ ఉంటారు. ఎందుకని? పొందవలసిందేదో పొందేశాము అని మీరు స్వయమే అంటారు.
బ్రహ్మబాబా యొక్క ఆది అనుభవం యొక్క మాట ఇది. మరి బ్రహ్మబాబా మాటే బ్రాహ్మణులందరి మాట కనుక బాప్దాదా పిల్లలందరికీ ఎల్లప్పుడూ ఇదే రివైజ్ చేస్తున్నారు. సదా బాబా సాంగత్యంలో ఉండండి. బాబా సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. బాబాయే సర్వ సంబంధీకుడు అని అంటారు కూడా. మరి సర్వ సంబంధీకుడైనప్పుడు ఎటువంటి సమయము అటువంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకు అనుభవం చెయ్యరు? ఒకవేళ ఈ సర్వ సంబంధాలను ఎప్పటికప్పుడు అనుభవం చేస్తూ ఉన్నట్లయితే సహచరుడు కూడా ఉంటారు, సాంగత్యం కూడా ఉంటుంది. అప్పుడిక వేరే సహచరుల వైపుకు మనస్సు మరియు బుద్ధి వెళ్ళలేవు. బాప్దాదా ఆఫర్ చేస్తున్నారు. సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి. సంబంధాలను కార్యంలో అనుభవం చేయండి. బాప్దాదా పిల్లలను గమనించినప్పుడు కొంతమంది పిల్లలు కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరివారిగా లేక కాస్త నీరసంగా అనుభవం చేస్తూ ఉంటారు. అప్పుడు వారిపై బాప్దాదాకు దయ కలుగుతుంది. ఇంతటి శ్రేష్ఠ సాంగత్యం ఉన్నా కానీ సాంగత్యాన్ని కార్యంలోకి ఎందుకు తీసుకురారు అని బాప్దాదాకు దయ కలుగుతుంది. అప్పుడు ఇంకా ఏమంటారు? వై అనగా ఎందుకు అని. బాప్దాదా అన్నారు, వై అని అనకండి, అంటే ఎందుకు అని అనకండి. వై అన్న మాట వచ్చినప్పుడు ఈ వై అనేది నెగిటివ్ మాట, ఫ్లై అనేది పాజిటివ్ మాట. ఫ్లై అనగా ఎగరటము అని అర్థం. కావున వై అని ఎప్పుడూ అనకండి. ఫ్లై అన్న మాటను గుర్తుంచుకోండి. బాబాను సహచరునిగా చేసుకుని ఫ్లై చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుంది. ఆ సాంగత్యం మరియు ఆ సహచరుడు, ఈ రెండు రూపాలను మొత్తం రోజంతట్లో కార్యంలోకి తీసుకురండి. ఇటువంటి సహచరుడు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? బాప్దాదా ఎంతవరకు చెప్తున్నారంటే, ఒకవేళ బుద్ధిపరంగా మరియు శరీరం పరంగా రెండు రకాలుగా అలసిపోయినా సరే ఆ సహచరుడు మీకు రెండు రకాలుగాను మాలిష్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు మనోరంజనాన్ని అందించడానికి కూడా ఎవరడిగా ఉన్నారు. అప్పుడు ఇంకా హద్దు మనోరంజనం యొక్క అవసరమే ఉండదు. ఇలా బాబాను ఉపయోగించుకోవటం వస్తుందా? లేక చాలా పెద్ద తండ్రి, టీచరు, సద్గురువు అని ఇలానే అనుకుంటారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. అర్థమైందా? డబల్ విదేశీలు అర్థమైందా? అచ్చా, అందరూ పుట్టినరోజును జరుపుకోవడానికి వచ్చారు కదా, జరుపుకోవాలి కదా. అచ్చా, పుట్టినరోజు జరిపినప్పుడు ఎవరి పుట్టినరోజునైతే జరుపుతారో వారికి ఏదైనా కానుకని ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు కదా. మరి ఈరోజు మీరందరూ బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. పేరు శివరాత్రి కదా, కావున విశేషంగా బాబా పుట్టినరోజును జరపడానికి వచ్చారు. ఇది జరపడానికి వచ్చారు కదా. మరి ఈరోజు పుట్టినరోజు కానుకగా ఏమిచ్చారు? లేదా కేవలం కొవ్వొత్తులు వెలిగించటము, కేక్ కట్ చేయడము ఇంతే జరుపుతారా? ఈరోజు ఏ కానుకనిచ్చారు? లేక రేపిస్తారా? చిన్నదైనా లేక పెద్దదైనా కానీ కానుకనైతే ఇస్తారు కదా. మరి ఏమిచ్చారు? ఆలోచిస్తున్నారు. అచ్చా, ఇవ్వాలా? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? బాప్దాదా ఏది చెప్తే అది ఇస్తారా, లేక మీరు మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా?
ఏం చేస్తారు చెప్పండి? బాప్దాదా ఏది చెప్తే అది ఇస్తారా, లేక మీ ఇష్ట ప్రకారంగా ఇస్తారా అని బాబా అడుగుతున్నారు. బాప్దాదా ఏది చెప్తే అది ఇస్తాము అని చెప్పారు అందరూ. చూడండి, కాస్త ధైర్యం పెట్టాల్సి ఉంటుంది. ధైర్యం ఉందా మరి? మధుబన్ వారికి ధైర్యం ఉందా? డబల్ విదేశీల్లో ధైర్యం ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. అచ్చా, శక్తులలో పాండవుల్లో ధైర్యం ఉందా? భారతవాసుల్లో ధైర్యం ఉందా? చాలా మంచిది. ఇవే బాబాకు శుభాకాంక్షలుగా లభించాయి. అచ్చా, మరి వినిపించాలా? ఈ విషయంలో కాస్త ఆలోచించాల్సి ఉంటుంది అని అయితే అనరు కదా. చేస్తాంలే చూస్తాంలే అని ఇలా లే లే అని అనకండి. ఒక విషయాన్ని బాప్దాదా ఎక్కువ మందిలో చూస్తారు, మెజార్టీలో చూస్తారు, మైనార్టీలో కాదు, చాలా ఎక్కువ మందిలో మెజార్టీలో చూశారు. ఏం చూశారు? ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే మెజార్టీలో ఎక్కువ మందిలో 1, 2, 3 నెంబర్లో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా కానీ ఇమర్జ్ అవుతుంది. కొంతమందిలో అయితే మహాక్రోధం రూపంలో ఉంటుంది, కొంతమందిలో ఆవేశం రూపంలో ఉంటుంది, కొంతమందిలో 3వ నెంబరుగా చిరాకు రూపంలో ఉంటుంది. మరి చికాకు అంటే ఏంటో తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశమే, కాస్త తేలికపాటిది అంతే. 3వ నెంబర్లో ఉంది కదా, అందుకని అది కాస్త తేలికపాటిది. మొదటిది తీవ్రంగా ఉంటుంది, రెండోది మొదటి దానికంటే కాస్త తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో భాష అయితే అందరిది చాలా రాయల్గా ఉంది. రాయల్ రూపంలో ఏమంటారు అందరూ? విషయమే అటువంటిది కదా, కాబట్టి ఆవేశమైతే తప్పకుండా వస్తుంది అని ఇలా రాయల్గా చెప్తున్నారు. ఈరోజు బాప్దాదా అందరి నుండి ఈ కానుకను తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. క్రోధము కాదు కదా, కానీ క్రోధం యొక్క అంశ మాత్రము కూడా ఉండకూడదు. ఎందుకని? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తారు. ఎందుకంటే క్రోధం అనేది ఇద్దరి మధ్యలో వస్తుంది, ఒక్కరిలోనే ఉండదు, ఇద్దరి మధ్యలో ఉంటుంది. కాబట్టి అది కనిపిస్తుంది. మనసులోనైనా ఎవరి పట్లనైనా అంశమాత్రమైన ద్వేషభావం ఉంటే అప్పుడు మనసులో కూడా ఆ ఆత్మ పట్ల ఆవేశము తప్పకుండా వస్తుంది. బాప్దాదాకు డిస్సర్వీసు కారణమైన ఈ విషయం మంచిగా అనిపించటం లేదు. కనుక క్రోధభావము అంశ మాత్రముగా కూడా ఉత్పన్నం అవ్వకూడదు. ఏ విధంగా బ్రహ్మచర్యంపై అటెన్షన్ పెడతారు, అలాగే కామం మహాశత్రువని, క్రోధం మహాశత్రువని అంటూ ఉంటారు. క్రోధం వల్ల శుభభావము, ప్రేమభావము ఇమర్జ్ అవ్వవు. ఇక మూడ్ ఆఫ్ చేసుకుంటారు, ఆ ఆత్మ నుండి పక్కకు తప్పుకుంటారు. వారికి ఎదురుగా రారు, వారితో మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఇవన్నీ బయట వారికి కూడా తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఈరోజు వీరి ఆరోగ్యం బాగోలేదు, అంతే, ఇంకేం లేదు అని కప్పిపుచ్చుతూ ఉంటారు. మరి పుట్టినరోజుకు ఈ కానుకను ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. కానుకను ఇవ్వడానికి ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసుపై కూడా సాహెబ్ రాజీ అవుతారు. అప్పుడు చాలామంది అన్నయ్యలు అక్కేలు లేచి నిలబడ్డారు, నెమ్మదిగా లేస్తున్నారు. సత్యం చెప్పినందుకు అభినందనలు. అచ్చా,
ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో అది మంచిదే. ప్రయత్నమైతే చెయ్యండి. కానీ ప్రయత్నించడానికి ఎంత సమయం కావాలి? 1 నెల కావాలా? 6 నెలలు కావాలా? ఎంత సమయం కావాలి? వదులుతారా? లేక వదిలే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే అన్నారో వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము 2-3 నెలల్లో ప్రయత్నించి వదులుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని ఎవరైతే భావిస్తున్నారో, ఒకవేళ 6 నెలలు పూర్తిగా పట్టినా కానీ దాన్ని తగ్గించుకోవాల్సిందే. ఈ విషయాన్ని వదిలేయకూడదు. ఎందుకంటే క్రోధాన్ని వదలడం అనేది చాలా అవసరం. దాని ద్వారా డిస్సర్వీస్ కనిపిస్తుంది. నోటితో మాట్లాడకపోయినా ముఖమైతే చెప్పేస్తుంది. అందుకే ఎవరైతే ధైర్యాన్ని పెట్టారో వారందరిపైన బాప్దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. అచ్చా, బాప్దాదా రిటర్న్ గిఫ్ట్గా అందరికీ ఏ విశేషమైన వరదానాన్ని ఇస్తున్నారు అంటే, పొరపాటుగానైనా అనుకోకుండానైనా ఎప్పుడైనా క్రోధం వచ్చినా కానీ కేవలము మనస్ఫూర్తిగా మీఠా బాబా అని అనండి. అంటే మధురమైన బాబా అని అనండి. అప్పుడు బాబా ఇచ్చే అదనపు సహాయం అనగా ఎగస్ట్రా సహాయము ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మీఠా బాబా అని అనండి. కేవలం బాబా అని అనకండి. మీఠా బాబా అని అనండి. మధురమైన బాబా అని అనండి. అలా అంటే సహాయం లభిస్తుంది. తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం పెట్టుకున్నారు కదా. కాబట్టి లక్ష్యం ద్వారా లక్షణాలు వచ్చేదే ఉంటుంది. మధుబన్ వారి చేతులెత్తండి. అచ్చా, చేయాల్సిందే కదా. హాజీ అని చెప్పారు. అభినందనలు, చాలా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా మధుబన్ వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి ఇవ్వడం లేదు, శ్రమ చేసినందుకు ఇస్తాము. క్రోధం విషయంలో చేతులెత్తాం కాబట్టి టోలీ ఇస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు. దానికోసం ఇవ్వట్లా. వీరు చాలా బాగా శ్రమిస్తున్నారు. అందరినీ సేవ ద్వారా సంతుష్టపరచడంలో మధుబన్ ఒక ఉదాహరణ. అందుకే ఈరోజు నోటిని తీపి చేస్తాము. మీరందరూ వీరి నోటిని తీపి చేయడాన్ని చూసి మీరు నోటిని తీపి చేసుకోండి. సంతోషం కలుగుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ్ పరివారం యొక్క ఒక కల్చర్. ఈ రోజుల్లో మీరు కల్చర్ ఆఫ్ పీస్ అనే ఒక ప్రోగ్రాంను తయారు చేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నెంబర్ కల్చర్, బ్రాహ్మణ కులం యొక్క సభ్యత. బాప్దాదా చూశారు, దాది కానుకని ఇస్తారు కదా, అందులో ఒక చిన్న సంచి ఉంటుంది. దానిపై ఇలా రాసి ఉంటుంది, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అని. కాబట్టి ఈరోజు బాప్దాదా ఈ కానుకని ఇస్తున్నారు. సంచిని ఇవ్వడం లేదు, వరదానముగా ఈ మాటలను ఇస్తున్నారు. బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి ముఖంలో, నడవడికలో ఈ బ్రాహ్మణ్ కల్చర్ ప్రత్యక్షం అవ్వాలి. ప్రోగ్రాంనైతే తయారు చేస్తారు, ఉపన్యాసం కూడా చెప్తారు. కానీ ముందుగా స్వయంలో ఈ సభ్యత ఉండడం అవసరము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ప్రతి ఒక్కరితో సంపర్కంలోకి రావాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉండకూడదు. ఎవరినో చూసి మీ కల్చర్ను వదలకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను సభ్యత గల జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా? అందరూ హాజీ అన్నారు. చాలా మంచిది.
డబల్ విదేశీయులు మెజారిటీ హాజీ అనడంలో చాలా మంచిగా ఉన్నారు. మంచిది. భారతవాసీలకైతే హాజీ అని అనడం ఒక మర్యాదగా ఉండనే ఉంది. కేవలం మాయకు మాత్రమే నాజీ అంటే కాదు అని చెప్పండి. అంతే. ఇతరాత్మలకు హాజీ హాజీ అనే చెప్పండి. మాయకు నాజీ నాజీ అంటే కాదు కాదు అని చెప్పండి. అచ్చా, అందరూ పుట్టినరోజును జరుపుకున్నారా? జరుపుకున్నారు. కానుకను ఇచ్చారు, కానుకను తీసుకున్నారు. అచ్చా, మీతో పాటు వేరే స్థానాల్లో కూడా సభలు ఏర్పాటయ్యాయి. కొన్ని చోట్ల చిన్న సభలు ఉన్నాయి, కొన్ని చోట్ల పెద్ద సభలు ఉన్నాయి. అందరూ వింటున్నారు, చూస్తున్నారు. వారికి కూడా బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఈ రోజున మీరందరూ కూడా కానుకను ఇచ్చారా లేదా? హాజీ బాబా ఇచ్చాము అని అందరూ అంటున్నారు. మంచిది. దూరంలో కూర్చుని ఉన్నా కూడా ఎదురుగా ఉండి వింటున్నట్లుగా ఉంది. ఎందుకంటే సైన్స్ వారు ఎంతో శ్రమిస్తున్నారు, చాలా శ్రమ చేస్తారు కదా. కాబట్టి అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకు కలగాలి కదా. అందుకే ఎప్పటి నుండి అయితే సంగమయుగం ప్రారంభమైందో అప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూ ఉంటున్నాయి. సత్యయుగంలోనైతే దేవతా రూపంలో ఉన్న మీకు ఈ సైన్సు సేవ చేస్తుంది. బాబా అంటున్నారు, సత్యయుగంలోనే అయితే దేవతా రూపంలో ఉన్న మీకు ఈ సైన్స్ సేవ చేస్తుంది. కానీ సంగమ యుగంలో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి. మరియు సేవలో కూడా, ప్రత్యక్షతలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంలో సహయోగిగా అవుతాయి. అందుకే సైన్స్కు నిమిత్తులుగా అయ్యే పిల్లల్ని కూడా బాప్దాదా వారి శ్రమకు అభినందిస్తారు. ఇకపోతే బాప్దాదా చూశారు, మధుబన్కు కూడా దేశ విదేశాల నుండి చాలా మంచి మంచి శోభనీయకమైన కార్డులు, ఉత్తరాలు వచ్చాయి. మరియు కొందరి ద్వారా ప్రియ స్మృతులను పంపించారు. బాప్దాదా వారికి కూడా విశేషంగా ప్రియ స్మృతులు మరియు జన్మదినము సందర్భంగా పదమాల 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 రెట్లు అభినందనలు ఇస్తున్నారు. పిల్లలందరూ బాప్దాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూశారు, కానీ బాప్దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహముతో పంపిస్తారు. మరియు ఆ స్నేహముతోనే బాప్దాదా వాటిని స్వీకరించారు. చాలామంది వారి స్థితుల గురించి కూడా వ్రాస్తారు. బాప్దాదా అంటున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. ఎగరడం వలన అన్ని విషయాలు కిందే ఉండిపోతాయి. మరియు మీరు సదా ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతంగా ఉంటారు. క్షణంలో స్టాప్ చేయండి మరియు శక్తుల గుణాల స్టాకును ఇమర్జ్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా బాబా సాంగత్యంలో ఉండేవారికి, బాబాను సహచరునిగా చేసుకునే స్నేహి ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరములో ఇమిడిపోయే బాప్దాదా సమానులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా క్షణంలో బిందువు పెట్టే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే అనైతే బాప్దాదా ప్రతి సమయము పిల్లలు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా నమస్తే. వరదానము: పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించి
దుఃఖహర్త సుఖకర్త భవ. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. వరదానం యొక్క వివరణ. సైన్స్ మెడిసిన్స్లో దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేసే అల్పకాలిక శక్తి ఉంది. సైన్స్ మెడిసిన్స్లో దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేసే అల్పకాలిక శక్తి ఉంది. కానీ పవిత్రతా శక్తిలో అనగా సైలెన్స్ శక్తిలోనైతే ఆశీర్వాదాల యొక్క శక్తి ఉంది. పవిత్రతతో కూడిన ఈ శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాలం యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే మీ జడ చిత్రాల ముందు ఓ దయామయి దయ చూపించు అని అంటూ దయను మరియు ఆశీర్వాదాలను కోరుకుంటారు. చైతన్యంలో ఇటువంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయ్యి దయను చూపించారు కాబట్టే భక్తిలో పూజింపబడతారు. స్లోగన్. సమయం యొక్క సమీపత అనుసారంగా సత్యమైన తపస్య మరియు సాధనయే అనంతమైన వైరాగ్యము. సమయం యొక్క సమీపత అనుసారంగా సత్యమైన తపస్య మరియు సాధనయే అనంతమైన వైరాగ్యము. ఓం శాంతి.